నా పేరు సిద్ధార్థ్. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను మీతో పంచుకోబోతున్నాను. నేను ప్రేమించిన అమ్మాయి కూడా ఈ విషయాన్ని తనతో పంచుకున్న తర్వాత రోజు నుంచి నన్ను ఒక పిచ్చివాడిని చూసినట్టుగా చూస్తుంది. కానీ నా లైఫ్లో జరిగిన ఈ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ముమ్మాటికి నిజం. కొద్ది రోజులు పోయాక నా స్నేహితులందరినీ కూడా మా ఇంటికి తీసుకువెళ్ళాను. మా ఇంటి కాంపౌండ్లో ఉన్న ఒక ఉయ్యాల దగ్గర వాళ్ళని నించోబెట్టి నేను దూరంగా వాళ్ళని గమనిస్తూ ఉన్నాను. సరిగ్గా 10 నిమిషాల తర్వాత వాళ్ళు ఆందోళనగా నా దగ్గరకు వచ్చి, సారీ, ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది మేము నమ్మలేదు అని భయంతో వణికిపోయారు. ఉయ్యాల దగ్గర నుంచి మా స్నేహితులు నా దగ్గరికి వచ్చి అంత భయపడుతూ ఎందుకు వణికిపోయారో తెలుసా? అది తెలుసుకోవాలి అనుకుంటే సరిగ్గా 13 సంవత్సరాల క్రితం మా జీవితంలో ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి. ఒకరోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో వాతావరణం అంతా చాలా మౌనంగా ఉంది. దానికి కారణం ఏంటని అడిగితే తాతగారు చనిపోయారని తెలిసింది. వెంటనే మేము ఫ్లైట్ తీసుకొని కోల్కతా వెళ్ళాం. ఆ తర్వాత మా తాతగారి అంత్యక్రియలు పూర్తి చేసుకొని మేము నెమ్మదిగా బిజినెస్లు సర్దుకుంటూ ముందుకు వెళ్ళాం. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అమ్మ నాన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అనంటే నన్ను కోల్కతాలోనే ఉంచి చదివిస్తూ వాళ్ళే అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళి రావాలని. మరి అలా ఒకసారి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇంట్లో నేను ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. అయితే ఆ రోజు రాత్రి 11 అవుతుంది. నాకు ఆకలిగా ఉండడంతో పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాను. అయితే ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో దాన్ని తీసుకుని బెడ్ మీద పెట్టి స్నానం చేసి వచ్చి తిందామనుకున్నాను. స్నానం నుంచి వచ్చి చూసేసరికి బెడ్ మొత్తం కూడా పిజ్జా చెల్లాచెదురుగా పడి ఉంది. డోర్ కూడా చిన్నగా తీసి ఉంది. లోపలికి ఎవరు వచ్చే ఛాన్స్ లేదు. సరే, అక్కడ పిల్లులేమైనా వచ్చాయేమో అని అనుకున్నాను. అయితే ఆ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. మరి ఆ మరుసటి రోజు నేను లేచిన తర్వాత అందరినీ అడిగాను. పిల్లులు ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదండి అని క్లియర్గా చెప్పారు. మరి ఎవరై ఉంటారు? ఎందుకలా పిజ్జా చెల్లాచెదురుగా పడి ఉంది అని అనుకున్నాను. సరే, ఈ విషయం గురించి మరీ అంత డీప్గా ఆలోచించడం వేస్ట్ అనిపించింది. కానీ అదే రోజు రాత్రి ఒక సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి అలసిపోయి ఉన్న నేను బెడ్ మీద పడుకున్నాను. ఎప్పుడైతే అలా ఒక్కడిని పడుకుని ఉన్నానో ఎందుకో చుట్టూ రూమ్లో ఎవరో నడుస్తున్నట్టుగా అనిపించింది. నాకు మనసులో ఎలా అనిపించిందంటే మా తాతగారి నా చుట్టూ తిరుగుతున్నట్టుగా, అంటే నన్ను ఏదో ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో నా చుట్టూ నడుస్తున్నట్టుగా అనిపించింది. కానీ కాసేపటికి నా కాళ్ళ దగ్గర ఎవరో వచ్చి బెడ్ మీద కూర్చున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా దుప్పటి తీసి నా కాళ్ళ దగ్గర చూస్తే ఒక భయంకరమైన ఆకారం నా కాళ్ళ దగ్గర కూర్చొని నన్నే చూస్తుంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అలా చూస్తూనే ఉంది. నేను దుప్పటి కప్పుకొని కళ్ళు తెరవకుండా అలాగే పడుకుండిపోయాను. ఎంత భయం వేసిందంటే తెల్లవారేదాకా కూడా నేను అసలు అదే పొజిషన్లో అలానే పడుకుండిపోయాను. ఈ విషయం మా నాన్నగారు వచ్చిన తర్వాత చెప్తే మా నాన్నగారు చాలా ఎమోషనల్ అయ్యారు. తాతగారికి నువ్వంటే చాలా ఇష్టం రా, అందుకే నిన్ను వదలలేకపోతున్నారు, అందుకే నీతో టైం స్పెండ్ చేయాలని చెప్పి ఆయన అలా అనుకుంటున్నారు అని చెప్పేటప్పటికీ కొంచెం కుదురుపడ్డాను. ఆ రూమ్ అంతా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకు అనంటే ఆయనకి యాంటిక్ పీసెస్ అంటే చాలా ఇష్టం. ఆ రూమ్లో ఉన్న ప్రతి వస్తువు దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటుంది. మా తాతగారు ఎంత ఖర్చైనా సరే వాటిని కొని అతని రూమ్లో పెట్టుకునేవారు. కానీ ఒకరోజు బాల్కనీలో కూర్చొని చదువుకుంటున్నాను. సడన్గా రూమ్లో ఏదో అలికిడయింది. మళ్ళీ మొదలైందా అనుకున్నాను. తర్వాత రూమ్లోకి వెళ్ళి చూసేటప్పటికి ఆ ఆకారం నన్ను చూసి ఒక పెయింటింగ్లోకి వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని వెళ్ళి మా నాన్నగారికి చెప్పాను. ఇద్దరం కలిసి వెళ్ళి ఆ పెయింటింగ్ దగ్గరికి చూస్తే నేను ఏదైతే ఆకారాన్ని డైలీ చూస్తున్నానో ఆ ఆకారం ఆ పెయింటింగ్లో ఒక చెట్టు వెనకాల నించొని చూస్తున్నట్టుగా చాలా భయంకరంగా ఉంది. అది పెయింటింగ్ అయినా కూడా లైవ్లో నన్నే చూస్తున్నట్టుగా అనిపించింది. ఇమ్మీడియట్గా మా నాన్నగారు ఒక డెమనాలజిస్ట్ ని సజెస్ట్ చేశారు. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పెయింటింగ్ గురించి చూసి ఒక మాట చెప్పారు మాతో. మీ తాతగారు కొన్న ఈ పెయింటింగ్ చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఈ పెయింటింగ్ ని 18వ శతాబ్దంలో గీశారు. మరి ఆ పెయింటింగ్ వెనుకున్న చరిత్ర ఏంటో తెలుసా? క్షుద్ర పూజలు చేసేవారు ఎవరైతే ఈ పెయింటింగ్ ని వేశారో వాళ్ళు ఆ పెయింటింగ్ ఉన్నంత వరకు కూడా ఎవరైతే ఆ పెయింటింగ్ ఓనరో వాళ్ళ రక్తాన్ని తాగి బ్రతుకుతారట. మరి అలా చాలా వరకు చాలా మంది ప్రాణాలు తీస్తూ మీ తాతగారి ప్రాణం పోయేలా చేసింది వాళ్ళే. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీ ముగ్గురులో ఎవరో ఒకరి పాదంలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న డాట్ ఉంటుంది. ఆ డాట్ ద్వారానే బ్లడ్ పోతూ ఉంటుంది అనగానే నాకు వెంటనే స్ట్రైక్ అయింది. ఒక్కసారిగా నా కాళ్ళని చూసుకున్నాను. నిజంగానే నా కాళ్ళకి గాయమైంది. నాకు చాలా భయం వేసింది. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే ఈ పెయింటింగ్ ని ఎవరికన్నా అమ్మాయమన్నారు. కానీ నాకు మా నాన్నగారికి తెలిసి వేరొకరిని ప్రాబ్లమ్స్లోకి నెట్టడం మాకు నచ్చలేదు. అందుకే వేరే ఏమన్నా సొల్యూషన్ ఉందా అని అడిగాను. అడిగితే ఆయన చెప్పింది ఒకటే, పౌర్ణమి రోజు కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకి ఒక వైట్ క్లాత్ తో ఆ పెయింటింగ్ ని కప్పి 9 అడుగుల లోతులో తవ్వి దాన్ని అక్కడ సమాధి చేయాలి అని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే చేశాం.
కానీ ఈ రోజుకి కూడా అంటే దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా ఆ ప్లేస్లో విచిత్రమైన శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయి. ఆ విషయం చెప్తేనే నా స్నేహితులు నమ్మలేదు. అందుకే అమావాస్య రోజు నా స్నేహితుల్ని అక్కడికి తీసుకువెళ్ళి నించోబెట్టాను. అది విన్న తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు. విన్నారుగా, ఇలాంటి ఎన్నో భయంకరమైన ఇన్సిడెంట్స్ మన చుట్టూ చాలా జరుగుతాయి. మరిన్ని స్టోరీస్ కోసం ఫాలో అవ్వండి రెడ్ FM తెలుగు పేజ్. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ FM.